బైబిల్లో ఉన్న నాదాబు అబీహు అనే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడానికి దేవుడు ఈ దినాన కృప చూపించాడు. ఎవరయ్యా ఈ ఇద్దరు వ్యక్తులు అంటే, నేను బైబిల్ గ్రంథంలో ఉంచి వారి గురించి నేను పరిచయం చూపిస్తాను. చూద్దాం ఒకసారి. లేవియా కాండము 10వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చదువుదామా? లేవియా కాండము 10వ అధ్యాయము 1వ వచనం. లేవియా కాండము 10వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. ఆజ్ఞాపించని చాలండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్న మరి మాటలు ఏంటంటే, నాదాబు అబీహు అని ఇద్దరు వ్యక్తుల గురించి నేను పరిచయం చేస్తున్నాను కదండి. ఎవరయ్యా ఈ నాదాబు అబీహులు అంటే, అహరోను కుమారులు. అహరోను గారికి 4 కుమారులు. ఈ అహరోను ఎవరో మాకు తెలియదు అనుకుంటున్నారా? మోషే గారు తెలుసు కదా, మోషే గారి అన్నగారు. ఈ మోషే గారి అన్నగారి కుమారులు ఈ నాదాబు అబీహులు. వీరి గురించి దేవుడు మన జీవితంలో వారి ద్వారా నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠాలు ఏంటంటే, వీరిద్దరు యాజకుని కుమారులై ఉన్నారు. వీరిద్దరు మరి దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి వెళ్ళి ఉన్నారు. దేవుడు చెప్పిన మాట కాకుండా వారి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మనం అంటాం కదా ఎగస్టాలు చేయొద్దని, ఆ ఎగస్టాలు చేసి వాళ్ళు ఏం చేశారంటే యెహోవా సన్నిధిలో మృతి పొందారంట. చూడండి, హాస్పిటల్లో చనిపోతే అమ్మో హాస్పిటల్లో చనిపోయాడు అనుకుంటాం, లేదంటే ఏదన్నా సూసైడ్ చేసుకొని చనిపోతే సూసైడ్ చేసుకొని చనిపోయాడని రకరకాల అక్కడ జరిగింది ఒకటైతే ఇంకొక రకంగా చెప్పుకుంటూ ఉంటాం. వీరు అలాంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర హాస్పిటల్లోనో యాక్సిడెంట్లోనో చనిపోలేదు, కానీ దేవుని సన్నిధిలో మరణం వచ్చిందంట వాళ్ళకి. చూడండి, దేవుని సన్నిధిలో మరణం. ఎవరు? దేవుడే కాపాడుతాడు కదా. ఎవరొచ్చి పొడిచి చంపారా, ఎవరొచ్చి బాంబులు అక్కడ పెట్టారంటే కాదు, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వారిని దహించి వేసిందంట. దేవుడే చంపేశాడు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకు దేవుడు వాళ్ళని హతమార్చాడంటే దేవుని మాట వినలేదంట. వీరెందుకు దేవుని మాట వినలేదు? వీళ్ళేమన్నా కొత్తగా వచ్చిన విశ్వాసులా, కొత్తగా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ, అప్పుడు దాకా లోకల్ అటు ఇటు తిరిగిన వారా? గాలి కంటే ఎంత మాత్రము కాదు. వారి గురించి నేను ఒక్కొక్క మాటగా చెప్పి నేను వివరిస్తూ ఉంటాను. నిర్గమకాండం తీద్దామా? 24వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? నిర్గమకాండం 24వ అధ్యాయము 1వ వచనం చెప్పం చదువు. పదవ వచనం కూడా ఒకసారి చదువుదామా? అదే అధ్యాయం. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారిద్దరూ సేవకుని కుమారులని మనం చదువుకున్నాం కదా. అయితే వీళ్ళు ఎలాంటి అనుభవాలు గుండా వచ్చారని నేను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటా. నిర్గమకాండం 24వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉంటే దేవుడు మోషే గారికి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నేను నీతో మాట్లాడడానికి రాబోతూ ఉన్నాను. అయితే నీతో పాటు ఎవరెవరిని తీసుకొస్తావంటే, నువ్వు, నీతో పాటు అహరోను మీ అన్నగారు, తర్వాత నాదాబు అబీహులు అంటే అహరోను గారికి 4 కుమారులు. ఈ ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకంగా. ఈ నాదాబు అబీహులను కూడా దేవుడు తీసుకొని రమ్మన్నాడు. ఎక్కడికి దేవుడు తీసుకురమ్మన్నాడు? ఏమన్నా సినిమాకా, షికారికా, ఎక్కడికా అయ్యా అంటే, దేవుడు మరి పరలోకం నుంచి వచ్చి ఆ మోషే గారితో ఆ పర్వతం మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు నా స్వరాన్ని వినడానికి నీతో పాటు అహరోను, అతని కుమారులైన నాదాబు అబీహుల్ని, తనతో పాటు ఇంకా 70 మంది మనుషుల్ని మీరు తీసుకొని రండి అని మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? దేవుని దర్శనాన్ని చూడడానికి వీళ్ళు వెళ్తా ఉన్నారు. రాజా జాన్సన్ ఎన్నిసార్లు చెప్పినా మీరు మాత్రం మారరు. వీళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే, స్వయాన దేవుడు చెప్తా ఉన్నాడు పలానా వాళ్ళని తీసుకురావాలి. మనం అనుకుంటాం, ఇక్కడ మేమేమో నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఏమనుకుంటాం, అమ్మో అమ్మగారికి వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళు బాగా కానుకలు ఇస్తారని, నవీన్ అయితే బాగా పరిచయం చేస్తారు, ఎలీష్ అన్నయ్య అయితే పద్దాక సేవకుడు అంటుంటాడు అని మేము సెలెక్ట్ చేసుకుంటే మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ కొన్ని లక్షల మంది ఉంటే దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడంటే అహరోను గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత తన కుమారులైన నాదాబు అబీహుల్ని దేవుడు సెలెక్ట్
సెలెక్ట్ చేసుకున్నాడు. ఎక్కడికి సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయన ప్రత్యక్షతను చూపించడం కోసం, దేవుని మరి ఆయనంట వీళ్ళకి కనబరుచుకోవడం కోసం దేవుడు విని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే వీళ్ళు 10వ వచనంలో మనం చూసాం కదా, ఆ నీలధూమ వస్త్రములు ధరించుకున్న ఒక వ్యక్తిని వారు చూస్తున్నట్లుగా, ఆకాశంలో ఉన్న మరి ఆ మహాకృపను చూస్తున్నట్లుగా 10వ వచనంలో మనం చదువుతున్నాం. అంటే దేవుడు వారిని దర్శించాడు. దేవుడు వారిని దర్శించాడంటే దేవుని శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు, దేవుని మహిమ ఏంటో వారికి తెలుసు, దేవుడు ఎంత పరిశుద్ధుడో వారికి తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవునిలో అపవిత్రత లేదని వారికి తెలుసు, ఆయన పరిశుద్ధుడైన దేవుడని వారికి తెలుసు. కానీ తెలిసి ఏం చేస్తూ ఉన్నారంటే, ఫస్ట్ మనం చదివాం కదా లేవియా ఖండంలో, అన్యాజ్ఞని దేవుడు ఆజ్ఞాపింపని మాటను చేసి దేవుని ఆజ్ఞాపింపని క్రియను జరిగించంట మరణించవలసిన పరిస్థితి వారి జీవితంలో తెచ్చుకుని, ఈ రోజుల్లో మందిరానికి వస్తున్నాం మనం, బాప్తిస్మాలు తీసుకున్నాం మనం, దేవుని సహవాసం చేస్తున్నాం మనమంట, దేవుని ప్రత్యక్షం చూస్తున్నాం, దేవుని దర్శనం చూస్తున్నాం, వారం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని ఆత్మను అనుభవిస్తూ ఉన్నాం. కానీ నాదాబు అబీహులు సొంత నిర్ణయాలు తీసుకొని లోకంలో కలిసిపోతూ ఉండవలసిన పరిస్థితి అంట ఈ రోజుల్లో చాలామంది కల్పించుకుంటా ఉన్నారని. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన కోట్ల క్రైస్తవమే ఉంటుంది, ఎక్కడ చూసిన ఏ సాకుడు పెట్టినా గ్రౌండ్లు సరిపోవట్లేదు, ఎక్కడ చూసిన క్రైస్తవులు కానీ ఎంతమంది మారుతూ ఉన్నారు, ఎంతమందిని ఆయన ఆత్మసత్యంతో ఆరాధిస్తూ ఉన్నారు. అంతమంది బైబిల్ పట్టుకుని వెళ్ళి ఆయన ఆత్మసత్యంతో ఆరాధిస్తూ ఉంటే ఇంకా వ్యభిచారం ఎలా జరుగుతూ ఉంది, మరి బ్రాందీ షాపుల దగ్గర ఎలా ఉంటా ఉన్నారంటే, వీళ్ళలో సరి అయిన మార్పు, సరి అయిన అనుభవం నాదాబు అబీహుల వలె ఏదో కొంతసేపు దేవుని దర్శనాన్ని చూశారు కానీ హృదయము ఆయనకి ఇవ్వలేదండి. హృదయంలో దేవుని భయం లేదు వాళ్ళకి. అమ్మో, నిజంగా దేవుని సాక్షాత్తు కళ్ళార చూసి ఎంత భయభక్తులు కలిగి వారు జీవించాలి. దేవుడికి మనకు ఒక్కొక్కసారి నైట్లు దేవుడు దర్శనాలు చూపిస్తూ ఉంటాడు, ప్రార్థనలో దేవుడు దర్శనాలు చూపిస్తూ ఉంటారు, ప్రవచనాల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, అమ్మో ఇది దేవుని మాట, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాకు బుద్ధి చెప్పాడు, నేను భయభక్తులు కలిగి జీవించాలని సాధారణంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో అయినా ఒకవేళ మనం మర్చిపోయినా మన ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కానీ అలా దర్శనం సాక్షాత్తు దేవుని లైవ్లో చూశారు, వాళ్ళు దేవుని సన్నిధిని చూశారు, దేవుని ప్రసన్నతను చూశారు, కానీ తప్పిపోయిన పరిస్థితి. ఈ రోజులు ఇక్కడ కూర్చున్నాను, నిలబడిన నేనంట దేవుని మాటను వింటానే ఉంటున్నాం, కానీ మరి దేవుని స్వరంని వింటానే ఉన్నాం, కానీ ఆయన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామంట. ఇప్పటి వరకు దేవుని ఎన్నిసార్లు నువ్వు నిర్లక్ష్యం చేసావో నాకైతే తెలియదు, కానీ ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు. ప్రియా సహోదరి సహోదరుడా, నీకు ఎన్ని పనులు ఉన్నా మేము వారం చెప్తానే ఉంటాం, వీళ్ళు ఇలాగే చెప్తారా అని. చాలామంది ఆదివారం రోజు పనులకి వెళ్ళిపోవడం, ఆదివారం రోజు సొంత వ్యాపారాలు చూసుకోవడం, ఆదివారం రోజు అక్కడ కానీ ఇక్కడ కానీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అదే విశ్రాంతి దినం దేవుడు ఆదివారం లెగిశాడు కాబట్టి, తిరిగి లేచాడు, పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచాడు కాబట్టి ఈ పునరుద్ధానపు ఆదివారాన్ని మనము పరిశుద్ధంగా ఆచరించాలి. ఏ మనుషుల కోసం ఆచరించట్లేదు, దీన్ని ఏ సేవకుల కోసం ఆచరించట్లేదు. దేవుడిది తప్పక నీకు ఒక నిర్ణయాన్ని ఇచ్చాడు. నువ్వు తప్పిపోతా ఉన్నంట. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అభిషేకం తెలుసు, తలాంతులు ఉన్నాయి మన దగ్గర, బాప్తిస్మాలు అన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ అంటే ఈ నాదాబు అబీహులు దేవుని ప్రసన్నతను చూసి తప్పిపోయిన. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయావు? దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నావు, దేవుని మందిరంలోకి వచ్చి ఇంటి దగ్గరికి వెళ్తే యథా రాజ తదా ప్రజ, లోకంలో కలిసిపోతావు, మనుషుల్లో కలిసిపోతావు. ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. దేవుని స్వరాన్ని చూసిన వారు, దేవుని సన్నిధిని చూసిన వారు, దేవుని దర్శనాన్ని చూసిన వారు అనేకులకి క్రియలు వివరించాలి. వాళ్ళు వివరించలేకపోయారు. మరలా చూద్దాం, దేవుడు వాళ్ళని ఇంకేమీ అర్హత ఉంచాడు. నిర్గమకాండం మనం చూస్తూ ఉంటే 28వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మరి చూద్దామండి. నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. చాలండి, మనం చూస్తూ ఉండే నిర్గమకాండము 28వ అధ్యాయం 1వ వచనంలో దేవుడంట వీరిని సెలెక్ట్ చేసుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే యాజకత్వం జరిగించడం కోసం, దేవుని మందిలో సేవ చేయడం కోసం. కొన్ని లక్షల మంది ఉంటే 12 గోత్రాలు ఉంటే ఆ 12వ గోత్రం ఒక గోత్రమైన లేవి గోత్రాన్ని, మరి ఆ గోత్రంలో ఎన్నో వేల కుటుంబాలు ఉంటే ప్రత్యేకంగా ఈ అహరోను కుటుంబాన్ని, ఎంతోమంది మనుషులు అన్నారు. గోత్రం ఇంటి పేరంటే మనం ఒక్క
ఒక్కలమే ఉంటామా? కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి, వందల గడపలు ఉంటాయి, ఎంతోమంది ఉంటారు కదండి. అలాగే ఈ లేవి గోత్రులు ఎంతోమంది ఉంటే అహరోను కుటుంబానికి దేవుడు ఆ కృప ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ నాదాబు అబీహులు మరి వాళ్ళకు కూడా దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని సావు కంటే వాళ్ళు దేవుడు పిలుచుకున్నాడు. వాళ్ళు సమర్పించుకోలేదు కానీ దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఏమండి, దేవుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉండాలి, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే వారు కరెక్ట్గా నిలబడలేకపోయారు. దేవుడు పిలుచుకున్నాడు నిన్ను, లోకం నుంచి వేరు చేశాడు నిన్ను, పాపం నుంచి వేరు చేశాడు నిన్ను, ఆయన రక్తం చేత కడిగాడు నిన్ను. కడగబడిన నీవు కడగబడినట్లుగానే ఉంటున్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు సూటిగా నీతో. నువ్వు చెప్పాలి దానికి సమాధానం, నీ అంతరాత్మ చెప్పాలి సమాధానం. నాదాబు అబీహులను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన యాజకత్వాన్ని జరిగించడానికి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి, దేవుణ్ణి సంతోషపరిచే నైవేద్యాలు అర్పించడానికి, ఆ ధూపం వేసినప్పుడు ఆయన సంతోషింప చేయడానికి, ప్రతి ఒక్క విషయం వారి కోసం, వారి కుటుంబాల కోసం, మరి అక్కడున్న ప్రజల కోసం అంట బలి అర్పించడం కొరకు వీళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకుంటే, దేవుని ఆజ్ఞను మీరినట్లుగా మనం ఫస్ట్ చదువుకుంటా ఉన్నాం. దేవుడు నీ కుటుంబంలో నేను ఏర్పాటు చేసుకున్నాడు. నీ అత్తమామల్లో నుంచి, నీ భార్యాభర్తల్లో నుంచి, నీ బిడ్డల్లో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ బంధువుల్లో నుంచి, నీ స్నేహితుల్లో నుంచి, నీ తోబుట్టువుల నుంచి, నీ తల్లిదండ్రుల నుంచి దేవుడు నిన్ను పిలుచుకుంటే దేవునికి ఎంతవరకు నువ్వు నమ్మకంగా జీవించని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎంతవరకు నువ్వు నమ్మకంగా జీవించావు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సమాధానం చెప్పబద్ధులమై ఉన్నాం మనం. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక మారు మనసునిస్తే, ఒక బాప్తిస్మాని ఇస్తే దాన్ని పొందుకొని ఎంతవరకు నువ్వు నమ్మకంగా జీవించావు? దేవుడు అడుగుతున్న ప్రశ్నకు మనం జవాబు చెప్పాలి. ఏదో పేరుకి బాప్తిస్మం, ఏదోలో లిస్ట్లో బాప్తిస్మం, ఏదో చచ్చిపోతే పరలోకం, అది అపోహ. అది ఎవరు పుట్టించారో నాకైతే తెలియదు కానీ మేము ఉన్నది ఉన్నట్లుగా దేవుని సువార్తను ప్రకటిస్తాం. నువ్వెంత బాప్తిస్మం తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు నీకు సీనియారిటీ ఉన్నా, ఎంత ఆత్మాభిషేకము తీసుకున్నా, ఎన్నిసార్లు నువ్వు దేవునికి నువ్వు ఎంత ఇష్టంగా జీవించినా, కడ వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడకపోతే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నువ్వు సాకుల దృష్టిలో నమ్మకంగా ఉండవచ్చు కానీ నీ క్రియలు కనిపెట్టేది ఆయన, నీ మాటలు కనిపెట్టేది ఆయన, నీ ప్రవర్తన కనిపెట్టేది ఆయన, నీ నడవడిక కనిపెట్టేది ఆయన, నీ విశ్వాసాన్ని కనిపెట్టేది ఆయన, నీ రక్షణను కనిపెట్టేది ఆయన, నీ మారు మనసుకు తగిన ఫలం ఇస్తున్నావా లేదని కనిపెట్టేది ఆయన. నాదాబు అబీహులను దేవుడు పిలుచుకున్నాడు. వారిని తీసుకొని రా, మందిరంలోకి తీసుకొని రా, వారు నా పని చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నీ కుటుంబంలో నుంచి దేవుని ఎన్నుకొని ఉంటే, సంఘంలో నుంచి దేవుని ఎన్నుకుంటే ఎంతవరకు నీ దేవునికి నమ్మకంగా జీవించావు? దేవుని నమ్మకంతో నీ కుటుంబంలో నుంచి నిన్ను వేరుపరచి నిన్ను రక్షిస్తే ఎంత నమ్మకంగా నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారితో పాటు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావా? లోక సంబంధమైన కార్యాల కోసం, లోక సంబంధమైన ఆచార భక్తులను ఎక్కడైనా తప్పిపోయేవేమో దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. చూడండి, ఎంతసేపు దేవుని వాక్యం హెచ్చరిస్తున్నా, బుద్ధి చెప్తున్నా, దేవుడు అలానే అంటాడులే, వీళ్ళు అలాగనే చెప్తారు, ఇక్కడ నిలబడినా మా వంతుగా మేము ఎప్పుడు మాట్లాడమండి. ఒక్కొక్కసారి చూడండి, మేము ఒక వాక్యం రాసుకుంటా ఉంటే ఇంకొక వాక్యం దేవుడు చూపిస్తూ ఉంటాడు. మేము ఒకరి ప్రిన్స్ చదివిస్తూ ఉంటే దేవుని ఆత్మ వేరొక వైపు మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వ్యక్తులను దేవుడు దర్శించడం. వాస్తవానికి ఇవాళ నేను రాసుకున్న అంశం అంటే జారత్వం. జారత్వం అంటే ఆ వేశ్య దగ్గరకు వెళితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అది ఎక్కడకు తీసుకెళ్తూ ఉంటుంది, దానివలన మన జీవితంలో వస్తూ ఉంటాయి అనే అంశాన్ని నేను రాసుకున్నానండి. కానీ దేవుని ఆత్మ చెప్తా ఉంది ఇది కాదు, దాని అవసరం తర్వాత. నువ్వు చెప్పవలసింది నాదాబు అబీహులు వారు ఏం పొరపాటు చేశారు. చూడండి, ఈ రోజుల్లో గుడ్డి భక్తిలో వెళ్ళిపోతూ ఉన్నారు జనాలు, అంధభక్తిలో వెళ్ళిపోతూ ఉన్నారు జనాలు. వాక్యాన్ని నువ్వు చదవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రిఫరెన్స్లు తీసుకొని నువ్వు చదవాలి. దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కూడా నీ కుటుంబంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. నీ కుటుంబం నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు అంటే నువ్వు ఎంత కరెక్ట్గా ఉండి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎంత కరెక్ట్గా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు మాకు తెలియకపోవచ్చు, కానీ మమ్మల్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి ఎంత మాత్రం ఎవరు మోసం చేయడానికి కుదరదండి. చీకట్లో ఉన్న చూస్తాడు, పాతాళంలో ఉన్న నీ కన్నులు నన్ను చూస్తా ఉన్నాయని భక్తులు రాస్తూ ఉన్నారు. నువ్వు ఒంటరిగా ఉన్న దేవుడు చూస్తూ ఉంటాడు. నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే
దేవునికి ఒకానొక రోజు నువ్వు లెక్క చెప్పవలసి, నీ కుటుంబం కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు. దైవజనుల మీద భారం వేయడం కాదు. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ సంఘము కోసం దేవుడు ప్రార్థన చేయడానికంట దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడయ్యా నిన్నంటే, ఎందుకు ఇచ్చాడయ్యా నీకు కృప అంటే, నువ్వు ఆ పనులు ఈ పనులు చేసుకోవడానికి కాదు, నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగడానికి కాదు, ఆ మనిషి కోసం ఈ మనిషి కోసం నీ సహాయాన్ని అందించడానికి కాదు. అది లోకంలో తర్వాత ముందు దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపేంటో నువ్వు దేవుణ్ణి అడగాలి. సంఘంలో నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, సంఘంలో ఒక సాక్షిగా, సంఘంలో ఒక పాత్రగా, సాగునికి ఒక కుడిభుజంగా దేవుడు నిన్ను పిలుచుకొని ఉంటే నీ పిలుపు ఎంతవరకు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు. నీ కుటుంబం నుంచి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతే అయ్యగారు అటెండెన్స్ చేస్తాడులే నువ్వు అనుకున్నావేమో. మేము హాజరేసినా ఇకపోయినా ప్రతిదినం ఆయన నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని బట్టి ఎంతవరకు నువ్వు కరెక్ట్గా జీవిస్తూ ఆయన రాస్తాడు. అప్పుడు మొదలైంది నీ చరిత్ర ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి. ఈరోజు నాదాబు అబీహుల గురించి దేవుడు చెప్పిస్తూ ఉంటే ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నీ చరిత్ర ఏంటయ్యా అని ఇప్పుడు రాస్తూ ఉంటాడు. 10 కాడ నుంచి నీ చరిత్ర స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా ఎన్నిసార్లు నీకు వాక్యం బోధించిన పాత రోత జీవితాన్ని దేవుడు పిలుచుకుంటూ ఉంటే ఆ సినిమాలను విడిచిపెట్టట్లేదు. చూడండి, క్రైస్తవ గృహాలు నేను చిన్నప్పుడు 7th క్లాస్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏమని, అయ్యా అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో, కలర్ టీవీలు తెలియదు. అయ్యా మా ఇంట్లో టీవీ అది కూడా ఒక్కొక్కసారి వచ్చేది, ఒక్కొక్కసారి పోతూ ఉండేది. కేబుల్ వైర్లు, ఇప్పుడు లాగా డిష్లు అవి కాదు. ఏమండి, యాంటీనాలు ఉన్నాయి. నేను ప్రార్థన, అయ్యా మా ఇంట్లో ఈ టీవీ ఉండకూడదు, అయ్యా మా ఇంట్లో ఈ టీవీ ఉండకూడదని ప్రార్థన చేస్తున్నానంటే మా అమ్మ తర్వాత ఏం చిన్ని నువ్వు టీవీ ఉండకూడదని ప్రార్థన చేస్తున్నావేంటి అని నన్ను మా అమ్మ తిట్టిందండి. 7వ తరగతి వయసులో మా ఇంట్లో టీవీ ఉండకూడదు అంటే నా చిన్న మనసుకి అది అపవిత్రతని దేవుడు అప్పుడే నాకు అర్థం చేశాడండి. మా అమ్మ అంటుంది, టీవీ లేకుండా పోవాలని ప్రార్థన చేస్తున్నావేంటి నువ్వు అని మా అమ్మ నన్ను అడిగింది. నీకెందుకని అది అపవిత్రత అని అనిపించట్లా? క్రైస్తవుల గృహాల్లో టీవీలు అవసరమా? మాకు అవి అవసరమేనండి. అవసరమైతే అవసరమైనదే నువ్వు చూడాలి. నీ జీవితానికి ఏది అవసరమో తెలుసా? ఒకవేళ లోకంలో సంభవించినవి నువ్వు తెలుసుకోవడానికి వార్తలు అవసరమేమో కానీ, ఒకవేళ దేవుని వాక్యాన్ని చూడడానికి అది నీకు అవసరమేమో కానీ, లోక సంబంధమైనవి చూడడానికి నీకు అది అవసరం లేదు. డబ్బులు ఇచ్చి మరి సైతాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో కూర్చోపెట్టుకుంటున్నావు. దేవుడేమో దేవుని మందిలో పరిచర్య చేయడానికి పిలుచుకున్నాడు, నీ భర్తని మార్చుకోవడానికి పిలుచుకున్నాడు, నీ బంధువులు మార్చుకోవడానికి పిలుచుకున్నాడు, నీ కుటుంబాన్ని మార్చడానికి పిలుచుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో దిద్దుకోవడానికి దేవుడు నిన్ను పిలుచుకుంటా ఉంటే ఆ టీవీల ముందు కూర్చొని దేవునికి ఇవ్వవలసిన సమయాన్నంట అపవాది గారి చేతుల్లో పెడుతున్నావు. ఎవరి చేతుల్లో పెడుతున్నారండి? అపవాది గారి చేతుల్లో పెడుతున్నారు. మాకు టీవీ లేదండి, టీవీ లేకపోయినా పర్లా, ఫోన్లు బట్టి ఎంతమంది తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారండి. ఒకవేళ ఈ టచ్ ఫోన్ లేకపోవచ్చు కానీ చిన్న ఫోన్లు తీసుకొని ఒక్కొక్కరు గంటలు ఇక మాట్లాడిందే మాటలు. ఎంత సమయం లెక్క చెప్పాలి, చాలా జాగ్రత్త. నీకు అవసరమైన 1-2 మాటలు మాట్లాడి నువ్వు పక్కన పెట్టేసాయి అంతే. దేవుడు ప్రతి ఒక్క సమయాన్ని లెక్క కడుతూ ఉన్నాడు. ఆయన చాలా జాగ్రత్త. అవసరమైన మాటలు మాట్లాడి పెట్టేయడం నేర్చుకోండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనుషులకి ఇవ్వవలసిన సమయాన్ని, ఫోన్లకు కేటాయిస్తున్న సమయాన్ని దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టమని ఆయన వేడుకుంటా ఉన్నాడండి. కాలం ముగియబోతా ఉంది. పంచభూతంలో మిక్కటమైన వేండ్రంతో లయమైపోతూ ఉన్నాయి. ఆయన రాబోతా ఉన్నాడు. రెప్పపాటులో ఆయన కడుబూరము రోగబోతా ఉంది. దేవుడు పిలుచుకుంటా ఉంటే ఎంత ఆ పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావో. మరి ఒక మాట మనం చూద్దాం వారి గురించి. నిర్గమకాండము 40వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి మనం చదువుదామని. నిర్గమకాండం 40వ అధ్యాయము 14-15 వచనాలు. మళ్ళీ ఒకసారి చదువుదా నాన్న. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నిర్గమకాండం 40వ అధ్యాయంలో వారి తండ్రిని ఎట్టి రీతిగా నువ్వు అభిషేకించావో, ఇప్పుడు అహరోన్ అభిషేకం అయిన తర్వాత వారి కుమారులను కూడా నువ్వు తీసుకురా. ఎవరయ్యా ఆ కుమారులు అంటే నాదాబు అబీహులు.
అహరోను అభిషేకించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వారి కుమారులను తీసుకొని రా, వారికి చొక్కాలను అడిగించి చక్కగా వాళ్ళు స్నానం చేయించి మొత్తానికి నువ్వు వాళ్ళని తైలంతో అభిషేకించమని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. దేవుడు వారికంటూ ఒక విలువనిచ్చాడండి. అన్ని లక్షల మధ్య ముందు ఆ మందిరంలో పరిచర్య చేయడానికి ఆ కుటుంబంలో నుంచి ఆ ఇద్దరు అన్నదమ్ములను ఎన్నుకున్నాడంటే వాళ్ళు ఎంత తగ్గి ఉండాలో, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. బలిపీఠం మీద నిలబడి నేను చెప్తా ఉన్నానండి, మనకి ఏ తలాంతులు ఉన్నా, మనకి ఏ అభిషేకం ఉన్నా, మనం ఎంత గొప్ప దైవజనులమైనా, ఎంత గొప్ప విశ్వాసులమైనా, నువ్వు ఎంత మంచి మంచి కానుకలు ఇస్తా ఉన్నా, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనం ఎలా ఉండాలి? తగ్గించుకొని జీవితం కోసం ప్రార్థన చేసుకుంటా ఉన్నా కాబట్టి నేను మాట చెప్పగలను. ఒక పాట పడితే పక్కనోళ్ళ మీద అతిశయం, ఒక రిఫరెన్స్ అందిస్తే పక్కనోళ్ళ మీద అతిశయం, చిన్న వాక్యం చెప్తా ఉంటే పక్కన సాకుల మీద అతిశయం ఎంత మాత్రమో మనకు ఉండకూడదండి. నేనే ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు ఎవరు చేయలేకపోతా ఉన్నారే, నేనే మంచిగా గుప్పిలిప్తున్నా, వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారని అతిశయము, గర్వం అండి మనకు రాకూడదు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్న తర్వాత, దేవుడు నిన్ను పిలుచుకున్న తర్వాత మొట్టమొదటిగా మనకు కావాల్సినది ఏంటంటే తగ్గింపు కలిగిన జీవితం రావాలి. తగ్గింపు లేకపోతే దేవుడు చెప్తున్నాడు, తనను తాను తగ్గించుకున్న వారిని నేను హెచ్చిస్తాను. దేవుడు చెప్తే హెచ్చించుకున్న వారిని ఆయనంట తగ్గిస్తాడంట. దేవుడు వీళ్ళని ఇంత లక్షల మంది ముందు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, దేవుని ప్రత్యక్షతను చూపించాడు. మరి దేవుని ఏర్పాట్లో వీళ్ళున్నారు, దేవుని సెలెక్ట్లో వీరున్నారు. వీరెంత కృతజ్ఞత కలిగి జీవించాలండి. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి చాలా భయపడాలి వాళ్ళు. ఏమండి, దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్నాడంట. దేవుడు వాళ్ళని లోకం నుంచి, పాపం నుంచి సపరేట్ చేశాడు. దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని ప్రత్యేకించి, నీ కుటుంబానికి ఒక ప్రార్థన వీళ్ళ కుటుంబం అని ఒక ముద్రిస్తే దాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? వీళ్ళు కూడా తగాదుల కుటుంబం, ఇది వ్యభిచారి కుటుంబం, ఇది త్రాగుబోతుల కుటుంబం, వీళ్ళు గొడవల కుటుంబం. ఏమండి, అలాంటి బిరుదులు తెచ్చుకునేవారిగా మనం ఎంత మాత్రము ఉండదు. దేవుడు వాళ్ళని ప్రతిష్ఠించుకున్నాడంట. దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నీ మీద కూడా తన కృప చూపిస్తూ ఉన్నప్పుడంట తగ్గింపు కలిగిన జీవితం. మన ఇంట్లో ఏదున్నా లేకపోయినా తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. మాటలో గర్వం కొంతమందికి, చూపుల్లో గర్వం, నడకలో గర్వం. ఏమండి, చీపిరి పుల్లతో అయినా అవసరం వచ్చిందంటండి. మనం ఎవరితో అవసరం రాదనుకుంటామో వారితోనే అవసరం. అన్ని లక్షల మంది ముందు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవునికి వారు కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సో మనుషులందరి ఎడల కూడా వీళ్ళు ఆయన ప్రేమను చూపించేవారికి ఉండాలి. ఆయన ఘనతను వీరి ద్వారా వాళ్లకు కనపరిచే విధంగా వీళ్ళు ఉండవలసిన జీవితాలు ఏమైపోయినాయి మనం చూద్దాం. లేవియా కాండము మనం మొదట చదివాం కదండి, 10వ అధ్యాయము 12వ వచనం. మళ్ళీ ఫస్ట్ వచనంకి మనం వస్తున్నాం. లేవియా కాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాదమ్మా, లేవియా కాండం 10:12 చదువు. అది కాదమ్మా, ఫస్ట్ చదివారు చూసారా, నాదాబు అబీహులు అగ్ని వేసి దేవుని సన్నిధిలో మరణించారనే వచ్చిన 10వ అధ్యాయం అది 1-2 వచనాలు అమ్మాయి. నేను చెప్తా ఉండే అదే అని అన్నారు మీరు నన్ను. లేవియా కాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. నేను చెప్తుండే నన్ను అదే అంటున్నారు. మళ్ళీ చెప్పు. అది చాలండి, కాల్చి వేశాను, అక్కడ మృతి పొంది. నేను కరెక్ట్గా చెప్తా ఉంటే అదే అని మళ్ళీ మీరు నన్ను అంటా ఉన్నారు. 10వ అధ్యాయం అని చెప్పాను.
చూడండి, మనం చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, దేవుని సన్నిధిని వాళ్ళు చూశారు, దేవుని ప్రత్యక్షతను వాళ్ళు చూశారు, దేవుడు వారిని పిలుచుకున్నాడు, దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్న తర్వాత వాళ్ళు ఎంత భయభక్తులు కలిగి జీవించాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే లేవియాకాండం 10వ అధ్యాయంలో దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారంట. అసలు ఈ అగ్ని ఎక్కడి నుండి తీసుకురావాలి మనం చూద్దామా? లేవియాకాండము 16వ అధ్యాయము 12వ వచనం ఉంటుంది చూడండి. అసలు ఈ అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి దేవునికి ధూపం వేయాలో చూద్దాం. లేవియాకాండం 16వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. చదవమ్మా. చాలండి. లేవియాకాండం 16వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తూ ఉంటే, ధూపపీఠము మీదనున్న నిప్పుల్ని వాళ్ళు తీసుకొచ్చి ఏమండి దేవునికి వాళ్ళు ధూపం వేయాలంట. ఈ ధూపపీఠం మీద ఉన్న నిప్పుల్ని ఎందుకు వాడాలయ్యా? పక్కనోళ్ళ పొయ్యిలో ఉన్న నిప్పులు వాడకూడదా? ఏదైతే నిప్పు కాదా, ఏదైతే పొగరాదా, ఏదైతేనే ఆయనకి పొగ వెళ్ళడమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ధూపపీఠం మీద ఉన్న నిప్పుల్ని ఆయన ఎందుకు వేయమన్నాడంటే, వాళ్ళు ఆ బలి అర్పిస్తూ ఉన్నప్పుడంట దేవుని అగ్ని వచ్చి ఆ బలిని దహిస్తూ ఉన్నప్పుడు, మనం నిప్పులు ఆరిపోయిన తర్వాత ఏముంటాయి, బొగ్గులు ఉంటాయి కదా. ఆ కాలంలో అంట ఆ బొగ్గుల్ని వాళ్ళ ప్రత్యేకంగా దాచి ఉంచేవాళ్ళంట. తర్వాత దాన్ని మరలా మంట పెట్టి దాన్ని నిప్పు చేస్తూ ఉంటారు. అంటే నిత్యము అసలు దేవుని సన్నిధిలో ఆ మంట కూడా ఆరిపోకూడదు. పగలు నైటు ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ దేవుని సన్నిధిలో ఆ ధూపపీఠము మీద నిత్యము ఆ మంట అలా వెలగాల్సిందే. ఆ ధూపపీఠం మీద నా నిప్పులు అలాగే ఉండవలసిందే. ఆ ధూపపీఠం మీద ఉన్న నిప్పుల్ని తీసుకొచ్చంట దేవుని సన్నిధిలో వీళ్ళు ఎక్కడైతే ధూపం వేస్తారో ఆ దాంట్లో వేసి ఆ ధూపానికి సంబంధించిన సాంబారాన్ని వేసుకొని దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి వీళ్ళు వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి వేస్తే దేవుడు ఎంత మాత్రమూ ఒప్పుకోడు. చూడండి, మన బిడ్డలకి మనం ఏం చేస్తామంటే, స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు మనం హెచ్చరిస్తాం, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, స్నేహితులతో జాగ్రత్త, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మాస్టర్లతో జాగ్రత్త, పిల్లలతో జాగ్రత్త అని మనం ముందే జాగ్రత్తలు చెప్పి వాళ్ళని స్కూల్కి పంపిస్తాం. ఎక్కడికైనా ఇంటి పక్కకు పంపించిన జాగ్రత్త అమ్మ, బంధువుల దగ్గరికి పంపించిన జాగ్రత్త అని మనం మన పిల్లలకి చెప్తానే ఉంటాం కదండి. అయితే దేవుడు కూడా చూడండి, వీళ్ళు యాజకత్వం జరిగించక ముందే, వీళ్ళు యాజకత్వ డ్యూటీలోకి రాకముందే దేవుడు మోషే గారి ద్వారా అన్ని వ్రాయించాడు. మీరు చావకుండా ఉండునట్లు ఎక్కడ నిప్పులు పడితే, ఎక్కడ అగ్ని పడితే తీసుకొచ్చి అక్కడ బలిపీఠం మీద వేస్తే నేను ఎంత మాత్రము నేను ఒప్పుకోను. ధూపపీఠము మీదనున్న నిప్పుల్ని తీసుకొచ్చి నాకు పొగ వేయాలి, సాంబ్రాన్ని వేయాలి, ధూపాన్ని వేయాలని దేవుడు చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఆజ్ఞాపింపని వేరొక